ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుని వైపు తిరుగు అన్న ఈ వీడియో సిరీస్ ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. ఈనాటి వాక్యానికై లూకా సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలని కానీ మనం చూసినట్లయితే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. ఒక మనిషినికి 2 కుమారులుండెను. అందులో చిన్న కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి, ఆస్తిలో నాకు రావాల్సినటువంటి భాగమును నాకు ఇవ్వమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ తండ్రి తనకి రావాల్సినదంతయు పంచిపెట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని తీసుకున్నటువంటి ఆ చిన్న కుమారుడు కొన్ని రోజుల తర్వాత సమస్తమును సమకూర్చుకొని వారు ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని విడిచి వేరే స్థలానికి లేదా దూర దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఆ తండ్రి ఎదుట అదే స్థలంలో ఉన్నట్లయితే తన ఇష్టానుసారంగా నివసించడానికి కుదరదు అని అనుకున్నాడో, లేదంటే ఆ స్థలంలో తనకి కావలసినట్లు జీవించడానికి అవకాశాలు, వసతులు లేవనుకున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద ఆ స్థలాన్ని అయితే విడిచి ఆ దూర దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి తనతో పాటు తెచ్చినటువంటి ఆస్తిని అంతయు వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి ప్రారంభించాడు. చెడు స్నేహాలు కలిగి, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు కలిగి మొత్తం మీద తను తెచ్చినటువంటి ఆ సంపదనంతా కూడా ఖర్చు పెట్టడానికి ప్రారంభించాడు. దాంతోపాటు ఒక దుర్వ్యాపారాన్ని కూడా ప్రారంభించి దాంట్లో కూడా మొత్తాన్ని నష్టపరుచుకొని తన చేతుల్లో ఉన్నదంతయు పోగొట్టుకొని ఏమి లేనిటువంటి ఆ స్థితికి వచ్చాడు. దీంతో పాటు ఇది చాలదన్నట్లుగా ఆ దేశంలో అప్పుడు ఆ కరువు రావడం వల్ల అతను వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆ పని చేయాల్సినటువంటి ఆ స్థితి ఏర్పడింది. అతనిని చేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి అతనికి పందులను మేపేటువంటి ఆ పనిని అప్పగించాడు. అయితే అక్కడున్నటువంటి ఆ కరువు తీవ్రతను బట్టి అతనికి సరైన సమయంలో ఆహారం కూడా దొరికేది కాదు. బైబిల్ సెలవిస్తుంది, అతనికి ఎవ్వరునూ ఏమీ ఇవ్వలేదని. అయితే మనం ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు అతను సమృద్ధి కలిగి ఉన్నాడు. అంతయు కలిగి ఉన్నప్పుడు తాను స్వేచ్ఛను కోరుకొని ఆ స్వతంత్రతలో నుండి ఆ దాస్యత్వంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. బట్ ద గుడ్ థింగ్ ఈస్ హీ రియలైజ్డ్ అండ్ చూస్ టు రిటర్న్. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మన వాక్యంలో చూసినట్లయితే అతనికి బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత నష్టపోయిన తర్వాత, సమస్తమును కోల్పోయిన తర్వాత అప్పుడు అతనికి బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతను 2 విషయాలు ఇమీడియట్గా గ్రహించగలిగాడు. మొదటిది, తన తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, వారికైతే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఇక్కడ తను ఆకలితో అలమటిస్తున్నాడని. ఇక 2వ విషయాన్ని చూస్తే, దీనంతటికి కారణము, ఈ స్థితికి తను రావడానికి కారణం తను చేసినటువంటి ఆ పాపము, ఆ చెడు నిర్ణయము, దేవునికి విరోధంగాను, అతని తండ్రికి విరోధంగాను అతను పాపం చేసినట్లుగా అతను తెలుసుకొని మరలా తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉండడానికి ఏర్పరచబడ్డాము. అయితే అనేక కారణాల వల్ల, మన పాపపు స్థితి వల్ల ఆ స్థితిని మనం కోల్పోయి దేవునికి దూరంగా ఈరోజు జీవిస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మంచి విశ్వాసులయ్యుండి దేవుని ఎడల భయభక్తులు కలిగి మీ విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని ఎడల జీవిస్తున్నట్లయితే చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఆ స్థితిలో లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ చెడు అలవాట్లు కలిగి, చెడు సహవాసాలు కలిగి, ఆ చెడు వ్యసనాలకు బానిసలయ్యి ఒకవేళ జీవిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. దీన్ని గుర్తించి మీరు త్వరగా దేవుని వైపు తిరగాలని నేను ఆశిస్తున్నాను. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను చేసేటువంటి స్థితి నేను మేనేజ్ చేయగలుగుతున్నాను, నాకున్నటువంటి చెడు అలవాట్లు నేను
ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను, ఇది నాకు బాగానే ఉంది అనుకోవచ్చు ఒకవేళ మీరు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది తాత్కాలికంగా ఈ పాపపు అలవాట్లు మనకి ఆ సంతోషాన్ని ఇవ్వచ్చు, సంతృప్తిని ఇవ్వచ్చు. అయితే దేవునికి విరోధమైనటువంటి ఏ కార్యమైనను, ఏ అలవాటైనను ఆ తుదికి అది మనకి నాశనాన్ని, నష్టాన్నే మిగులుస్తుంది. అయితే మీరు ఆ స్థితికి వెళ్ళకముందే, ఆ నష్టమును చూడకముందే త్వరగా ఇదే మంచి సమయమని గుర్తెరిగి దేవుని వైపు చూడాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు అనొచ్చు, నేను ఆ స్థితిలో లేను, దాన్ని దాటి వెళ్ళిపోయాను, పాపమునకు నేను చాలా దగ్గరగా వెళ్ళిపోయాను, పాపము నన్ను గట్టిగా పట్టుకొనుంది, నేను తిరిగి రాలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావేమో. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, సమాజంలో నాకు విలువ అనేది లేకుండా పోయింది, అయితే దీన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు, అంతగా నేను దీనికి అడిక్ట్ అయిపోయానని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ, ఒకవేళ బాధపడుతూ నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకు ఒక శుభవార్త ఏంటంటే, దానిని విడిచిపెట్టాలని, పాపంలో నుంచి నువ్వు బయటికి రావాలని నువ్వు నిజంగా ఇష్టపడినట్లయితే దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసి నీ పాపములని తప్పిదములు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ప్రతి విధమైనటువంటి బంధకంలో నుండి, ప్రతి విధమైనటువంటి పాపంలో నుండి దేవుడు నిన్ను విడిపించి తన యొద్దకు చేర్చుకోవడానికి ఆయన ఇప్పుడే సిద్ధముగా ఉన్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అతి మోసకరమైనటువంటి, దారుణమైనటువంటి సమయాలలో నివసిస్తున్నాము. మనం ఆఖరి రోజుల్లో నివసించడం లేదు కానీ ఆఖరి క్షణములోనూ, ఆఖరి గడియల్లోనూ నివసిస్తున్నాము. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. అందుకనే త్వరగా మనం దేవుని వైపు తిరిగి ఆయన యందు నివసించి మన రక్షణను మనం కాపాడుకోవాలని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.